నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ప్రేమ చాలా పవిత్రమైనదిగా ఒకప్పుడు భావించేవాళ్ళు. కానీ ఈ పేరు వింటేనే ఇప్పుడు దీని పక్కనే క్రైమ్ కూడా వినిపిస్తోంది. ప్రేమ పేరుతోటి కట్టుకున్న మొగుళ్ళని పెళ్ళైన రోజుల వ్యవధిలోనే చంపేస్తున్నారు. అంతేకాకుండా పెళ్ళికి ముందే ప్రియుడితో ఎఫైర్స్ ఉండి కన్న తల్లిదండ్రులను కూడా చంపేస్తున్నారు. ఇది ఈనాటి ప్రేమల పరిస్థితి. ఇక్కడ అందరు ప్రేమికులను లేకపోతే ప్రేమ మొత్తాన్ని ఒకే తాటిపైన కట్టేసే ప్రయత్నం నేను ఎక్కడా కూడా చేయట్లేదు. కానీ ప్రేమ పేరుతోటి జరిగేటువంటి క్రైమ్ను మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. కేవలం పెళ్ళైన 1-2 రోజుల్లోనే హనీమూన్ కని తీసుకెళ్లి చంపేయడం, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల చంపేయడం. అంతేకాకుండా ఒక 16 ఏళ్ల బాలికకు సంబంధించి నిన్న ఒక కేసు నమోదైంది హైదరాబాద్లో. ఆమె తన సొంత తల్లినే ప్రియుడితో కలిసి, ఆ ప్రియుడికి 19 ఏళ్ళు, ఆ ప్రియుడు తమ్ముడు ఇద్దరు కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్ళి తల్లిని అతి దారుణంగా హత్య చేశారు. అంటే ముగ్గురు కలిసి చేసినటువంటి హత్యగా దీన్ని భావించాల్సి ఉంటుంది. అంటే ఎందుకు ఇంత చిన్న వయసులోనే అలాంటి ఒక నేర ప్రవృత్తి ఎందుకు వచ్చింది? దీనికి కారణం కేవలం అక్రమ సంబంధమైన, లేకపోతే క్షణికావేశంలో చేస్తున్నటువంటి పనులుగా వీటిని భావించాలా? ఇటీవల కాలంలో ప్రతిరోజు కూడా 1-2 ఇలాంటి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మీడియా సర్కిల్స్లో విపరీతంగా వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకు ఇంతలా క్రైమ్ రేట్ పెరిగిపోతోంది? భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, లేకపోతే తల్లి కొడుకుల మధ్య, తల్లి కూతుళ్ళ మధ్య బాంధవ్యాలు ఏమైపోతున్నాయి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు కోటేశ్వరరావు గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా నెహ్రూ గారు సైకాలజిస్ట్, వారితో పాటుగా మరికొద్దిసేపట్లో స్వాతి గారు, దర్శన్ గారు జాయిన్ అవుతారు. ముందుగా నెహ్రూ గారితో ప్రారంభిద్దాం. నెహ్రూ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. ఎస్ నెహ్రూ గారు, అంటే నేను అన్నట్లుగా ఒకప్పుడు ప్రేమ అంటే చాలా పవిత్రమైనదిగా భావించేవాళ్ళు. కానీ ఈరోజు ప్రేమ అనే పేరు వినగానే దాని వెనక ఎక్కడ క్రైమ్ ఉందో అని భయపడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. అంటే కన్న కూతురికి మంచి చెప్పి ఇలా కాదమ్మా నడుచుకోవాలి, ఇంకా వయసు ఉంది దీనికి అని చెప్పినందుకు, లేకపోతే అబ్బాయితో తిరగొద్దు అని చెప్పినందుకు హత్య వరకు వెళ్ళారు, హత్య చేశారు కూడా. ఆ అబ్బాయి కూడా వాళ్ళ తమ్ముని తీసుకొని వచ్చి మరీ హత్య చేశారు. అంటే ఎంత దారుణంగా ఉంది వినడానికి కూడా. ఇంత చిన్న పిల్లలు ఇలాంటి ఒక అంటే ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అంటే మీడియా కారణం అనుకోవాలా, సోషల్ మీడియా కారణం అనుకోవాలా, లేకపోతే చుట్టూ ఉన్న పరిస్థితులు దీనికి కారణం అనుకోవాలా, పెంపకం కారణం అనుకోవాలా? ఏం కారణాలు, ఎందుకు ఇలా జరుగుతోంది? ముఖ్యంగా నేను సైకాలజిస్ట్ నుండి ముఖ్యంగా ప్రవర్తనల మీద స్టడీ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే ప్రేమ అని అన్నారో అది ప్రేమ కాదు. ప్రేమ అనేది వేరు, ఇష్టం వేరు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టం అంటే నాకు కావాల్సిన ఎదుటి వ్యక్తులు ఉన్నప్పుడు అంగీకరిస్తే దాన్ని ఇష్టం అంటారు. ఆ వ్యక్తిని మార్చాలన్న సర్వ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ రెండో వ్యక్తి కూడా తన అవసరం ప్రకారం ఉన్న ఇష్టాల వరకు మాత్రమే కలిసి ఉంటారు. ప్రేమ అంటే అది కాదు, ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం. అంటే ఎదుటి వ్యక్తిలో ఎటువంటి మార్పులు లేకపోయినా అంగీకరించేదాన్ని ప్రేమ అంటారు. ఎదుటి వ్యక్తిలో కొన్ని మార్పులు చేయాలి, చేసిన తర్వాత ఒప్పుకుంటాననే దాన్ని ఇష్టం అంటారు. ఈ ఇష్టాలు అనేవి మానసిక అవసర ఇష్టాలు ఉండొచ్చు, ఆర్థిక ఇష్టాలు ఉండొచ్చు, శారీరక ఇష్టాలు ఉండొచ్చు, లేదా ఊహాజనిత ఇష్టాలు ఉండొచ్చు. సో వీళ్ళకి ఒక ఎమోషనల్ గా నాకు తిరగడానికి బండి ఎక్కడానికి ఒక అబ్బాయి కావాలి. సో బండి మీద ముఖ్యమే, కానీ ఇక్కడ అబ్బాయితో ప్రేమ అనేది ఓన్లీ మనకి చెప్పే మాట మాత్రమే. లేదా బయట మాట్లాడడానికి, చాటింగ్ చేయడానికి రాత్రి ఒక అమ్మాయి కావాలి, లేదా నాతో బండి ఎక్కి తిరగడానికి ఒక అమ్మాయి కావాలి. ఇది వీళ్ళ అవసరాల నిమిత్తం జరిగినవే కాబట్టి వీళ్ళకి వీటి యొక్క భవిష్యత్తు గురించి కానీ గతం గురించి కానీ ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఈ వ్యక్తులు సర్వసాధారణంగా కుటుంబంలో ప్రేమ దక్కని వాళ్ళు, చిన్నప్పుడు హేళన చేయబడ్డ వాళ్ళు, లేదా పర్యవేక్షణ లేని వాళ్ళు అయి ఉంటారు. అందువల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత బయట నుంచి అది పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఓదార్పులు కావాలి, వీళ్ళని ఎవరైనా హేళన చేస్తే సమర్థించే వాళ్ళు కావాలి, లేదా వీళ్ళని రక్షిస్తున్నామనే భ్రమలో ఉండే వ్యక్తులు కావాలి. వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు రాత్రి 11ంటికి నేను చూడాలి అంటే ఆ వ్యక్తి బండి వేసుకొచ్చి గుమ్మం ముందు నించోవాలి, ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అది వీళ్ళ దృష్టిలో ఒక బంధం. సో నిజానికి బంధానికి, కుటుంబానికి, ఆలోచనలకి వీళ్ళకి ఒక పర్యవేక్షణ ఉండదండి. ముఖ్యంగా పెరిగిపోతున్న ఇప్పుడున్న సిటీ ఎన్విరాన్మెంట్స్ లో ఎక్కడో తల్లిదండ్రులు ఊర్చేవారు ఏదో తక్కువకి వచ్చిందనో లేదా దూరం ఒక ఇల్లు కట్టుకుని పిల్లల్ని ఎక్కడో కాలేజీలకి చదువులకి పంపిస్తున్నప్పుడు ఒక నిఘా అనేది ఉండటం లేదు. పూర్వం గ్రామాల్లో ఎవరెక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చారు, ఎవరింటికి వచ్చారు,
ఎందుకు వచ్చారనే ఓ నిఘా ఉండేది. అవును. ఇప్పుడు పెద్దదైపోయిన ఈ పట్టణాల్లో నిఘా ఉండట్లేదు. ఊరికి ఓ చివర తల్లిదండ్రులు ఇల్లు ఉంటుంది, రెండో చివర పిల్లల కాలేజీ ఉంటుంది. ఆ పిల్లలు 2 గంటలు 3 గంటల ప్రయాణం చేయాలి కాలేజీకో చదువుకోవడానికో లేదా ఉద్యోగానికో. ఈ పరిస్థితిలో ఈ 2-3 గంటల్లో రాకపోకల్లో కొత్త వ్యక్తులతోటి ఎంతసేపు ఒంటరిగా ఉంటామని పలకరిస్తారు. ఆ పలకరింపులు అవసరాలకు తీరుతాయి. సో రోజు కంటిన్యూగా ఈ చివరి నుంచి ఆ చివరి ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఒకసారి టీ తాగుదామని దిగుతారు, ఆ తర్వాత ఒక సినిమాకి దిగుతారు, ఆ తర్వాత ఒక పార్కుకి దిగుతారు. ఇలా పెరిగిందని వీళ్ళు ప్రేమ అనుకుంటారు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తమే వచ్చారు కాబట్టి వీళ్ళకి ప్రేమ అనేది వీళ్ళ మధ్యన ఏర్పడే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. కానీ ఇక్కడ ఒక డౌట్ అండి, అంటే ఈ చిన్న చిన్న అవసరాల కోసం హత్యల వరకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? ఇక్కడ ఏమైపోతుందంటే నాకు ఈ మధ్యన అధునాతనంగా అంటే సమ్వేర్ అరౌండ్ 2021 నుంచి ఒక కొత్త పదం మన కుటుంబాల్లోకి వచ్చేసింది. దట్ ఈస్ కాల్డ్ మై స్పేస్. నా యొక్క సమయము. అది భార్యాభర్త కానీ అమ్మ నాన్న కానీ ఎవరికి వాళ్ళు నాకంటూ సమయం లేదా అంటే దే ఆర్ సెర్చింగ్ ఫర్ దేర్ ఓన్ టైం. నా సమయం అనేది ఒకటి ఉంటుంది. ఈ నా సమయము నాదే అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మనం సెల్ ఫోన్లకి పాస్వర్డ్లు పెట్టుకోవడం, లాక్ చేసుకోవడం, ఇంట్లో కూడా గదులకి తాళాలు వేసుకోవడం, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళు బీరువాలకి తాళాలు వేసుకోవడం ప్రారంభమైంది. అంటే ఒక అభద్రతా భావం స్టార్ట్ అయింది. అభద్రతా భావం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు ప్రశాంతమైన మనసుతో ఉండలేరు కాబట్టి నిత్యం ఒక ఒత్తిడితో ఉంటారు. ఆ ఒత్తిడికి వీళ్ళు పెట్టిన పేరు భయం. సో భయాన్ని తొలగించుకోవాలి అంటే, అభద్రత నుంచి బయటికి రావాలంటే నా స్వేచ్ఛాపూర్వమైన వాతావరణానికి అడ్డొచ్చే మనుషుల్ని తొలగించడం ఒక్కటే మార్గము. ఎందుకంటే నిత్యం వాళ్ళు హేళన చేస్తున్నప్పుడు, నిత్యం వాళ్ళు హెచ్చరిస్తున్నప్పుడు అంగీకరించలేదు. 4 గంటలకి ఇంటికి రావాల్సిన వ్యక్తి 4:15 వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళామని అడగడం అనేది సర్వసాధారణం. అది సంజాయిషి చెప్పుకోవడం కాదు, తనని తాను గౌరవించుకోవడం, తన దినచర్యను తను వివరించడం. ఇది ఎదుటి వ్యక్తి మీద ఏర్పడ్డ గౌరవాన్ని బట్టి ఉంటుంది. అది భార్యాభర్తల బంధం కానీ, తల్లి పిల్లల బంధం కానీ, తండ్రి కొడుకుల బంధం కానీ, కుటుంబ వ్యవస్థలో ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడం అనేది రెండో వ్యక్తికి నేను ఉన్నాననే ఒక భరోసా. ఏ సమయంలో ఎక్కడ ఉంటానని చెప్పి వెళ్ళడం అనేది పూర్వం కుటుంబాల్లో ఉండేది. కానీ ఇక్కడ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏం జరుగుతుందంటే, కొంతమంది అనుమానస్తులు ప్రతి చిన్నదాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తూ ఎక్కడికి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళి 10 నిమిషాలు ఎందుకు లేట్ అయింది, ఇలా అనుమానించి చంపే వాళ్ళు కూడా లేకపోలేదు కదా సమాజంలో. అంటే ఈ అనుమానము అని అన్నారంటే ఎక్కడో కొంత అగ్గి ఉందండి, గుర్తుపెట్టుకోండి. అది 100% అనుమానం అనేది ఎవరికి రాదు. మన ప్రవర్తనలో జరిగే ఒక చిన్న సంఘటన వాళ్ళు భూతత్వంతో చూస్తారు. ఒక వ్యక్తి తను కాలేజీ చదువుకునేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు మార్కెట్కి వెళ్తున్నానని చెప్పి ఒక అమ్మాయిని కలవడం ప్రారంభించాడు అనుకోండి. ఆ అమ్మాయి అడుగుతుంది, ఎంతసేపు వచ్చావు ఏంటి, ఎక్కడికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అబ్బాయిని మార్కెట్కి అని చెప్పాను, లేదా కాలేజీకి అని చెప్పాను, లేదా పిక్నిక్ అని చెప్పాను అని ఏదో చెప్తుంది. ఈ సంఘటన మన మెదడులో రిజిస్టర్ అయిపోతుందండి. ఎందుకంటే జరిగిన సత్యాలు మెదడు ఎప్పుడు రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల తర్వాత ఈ అబ్బాయి నేను మార్కెట్కి వెళ్ళాను అన్నప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ ఆ పాత సినిమా రివైండ్ అవుతుంది. ఆ రోజు కూడా ఇంట్లో మార్కెట్ అని చెప్పి నాతో పార్క్ వచ్చాడు కదా, ఇప్పుడు నాకు పార్క్ అని చెప్పి ఇంకో అమ్మాయితో ఇల్లు ఉంటాడు అని జరుగుంటుంది. అంటే ప్రతి యథార్థ సంఘటన భవిష్యత్తులో పునరావృతం అవడాన్నే మనం భయం, అనుమానం అని పేరు పెడుతున్నాం. ఎవరిని ఎవరు అనుమానించరండి. అనుమానం వచ్చింది అంటే గతంలో ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటనని ఆ వ్యక్తి చవి చూశాడు, చవి చూసిన ఆ అనుభవాన్ని ఇప్పుడు మళ్ళీ పునరావృతం చేసుకోబట్టి ఈ అనుమానం వస్తుంది. అతను స్వచ్ఛంగా అడ్మిట్ చేసి ఉన్నట్లయితే ఇవి జరగవు. కానీ బంధంలో ఎప్పుడైతే స్వచ్ఛత, నిర్భంగా చెప్పగలిగే ధైర్యం ఉంటుందో దాన్ని మనం బంధం అని చెప్పుకోవాలి. వీళ్ళు చెప్పుకోకుండా చుక్కే చేసే విషయాలు, అది ఎవరైనా కానీ, దంపతులు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లవాళ్ళు కానీ, ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క మనోభావాల్ని తొక్కిపెట్టి ఎవరినో మోసం చేయాలన్న దృష్టిలో వెళ్ళినప్పుడు, దర్ ఇస్ ఎ గుడ్ సెయింగ్, వన్ కెన్ చీట్ వన్ ఎట్ వన్ టైం, ఆల్ ఎట్ వన్ టైం, బట్ నాట్ ఆల్ ఎట్ ఆల్ ద టైమ్స్. అన్నిసార్లు అందరూ అన్ని మోసం చేయలేరు. సత్యం అనేది సూర్యకాంతి లాంటిది, ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేం కదా. సో సత్యం అనేది ఏదో రూపంలో వస్తుంది కనుకనే సత్యమేవ జయతే అంటాం మనం. సో వీళ్ళు ఇప్పుడు చేసిన ఈ సత్యాలు ఏదో టైంలో బయటకు వస్తాయి. సో వీళ్ళు ఇప్పుడు కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళారో, లేదా సినిమా ఎగ్గొట్టి కాలేజీకి వెళ్ళారో, లేదా పార్క్కి వెళ్ళారో, ఇది వీళ్ళిద్దరి మైండ్లోనూ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి రేపు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా రెండో వాళ్ళు ఒక అభద్రతా భావం ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే నిఘా పెంచుతారు. ఆ నిఘా పెంచడాన్ని మనం అనుమానం అంటాం. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా భూతద్దంలో చూడడం ప్రారంభిస్తారు కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ఒకళ్ళ మీద ఒకరికి మెల్లిగా ప్రేమ అనేది ఏర్పడడం మానిపోయి అవసరం తీరిపోయిన తర్వాత ఏర్పడేటువంటి హేళన స్టార్ట్ అవుతుంది.
అంటే చాలా కంటిన్యూ చేయండి, నేను అడుగుతాలేండి, చెప్పండి. ఆ హేళన ఎప్పుడైతే ఒక వ్యక్తి పట్ల రెండో వ్యక్తికి ఏర్పడిందో, ఆ వ్యక్తి పట్ల ఉండాల్సిన నైతిక విలువలు, గౌరవ సంప్రదాయాలు ఉండవు. ఓకే. గౌరవాన్ని తగ్గించి మాట్లాడతాం. గౌరవం అనేది ప్రతి వ్యక్తి కోరుకునేటువంటి ప్రప్రథమైన అంశం. అది వారి మనోభావాలకి దెబ్బతీస్తుంది. సో నాకు గౌరవం తగ్గిన వెంటనే నా మనోభావం దెబ్బతింటుంది కాబట్టి నాలో నాకు తెలియకుండా నా యొక్క సంపూర్ణ తత్వాన్ని నేను కోల్పోతాను. ఆ సంపూర్ణ తత్వాన్ని కోల్పోయినప్పుడు నేను రాక్షసుల్లా ప్రవర్తిస్తాను. ఈ రాక్షసత్వానికి 10 డిగ్రీలు, 20 డిగ్రీలు, 40 డిగ్రీలు లేదు. అది ఏ ఎక్స్టెంట్కైనా అయి ఉండొచ్చు. సర్వసాధారణంగా ఇలాంటి ప్రవర్తన చేసే వాళ్ళందరూ మానసిక రోగులే. వాళ్ళకి ఎక్కడో చోట ఒక మానసిక రోగం ఉండి ఉంటుంది. అది ఈ రూపంలో బయటపడుతుంది. ఇదేదో క్షణికావేశంతో చేసిందో లేకపోతే అప్పటికప్పుడు ఎమోషన్తో చేసిందని మనం చెప్పుకోవడానికి, రాసుకోవడానికి బాగుంటుంది, కానీ అది నిజం కాదండి. పసి హృదయాల్లో ఎదుగుదలలో పెరుగుతున్న క్రమంలో ఏర్పడ్డ చిన్న చిన్న గాయాలు వారి మనసులో ఏర్పడి అవి అపాదాల్లా మారి ఎప్పుడు దాన్ని నిర్విక్తం చేసుకుందామా అన్న ప్రయత్నంలో చేసే చర్యలే ఈరోజు మనం చూస్తున్నాం. చాయ్ పెట్టలేదని, టీ పెట్టలేదని భార్యను చంపేసిన వ్యక్తి, సినిమాకి తీసుకెళ్లలేదని సూసైడ్ చేసుకున్న భార్య అని మనం చదువుతాం. నిజానికి ఆ అమ్మాయి టీ కేవలం హత్యకు ముందు జరిగిన పరిణామం మాత్రమే, దాని ముందు చాలా జరుగుంటుంది, చాలా ఉంటుంది. ఆ అమ్మాయి చిన్నప్పుడు పుట్టినప్పుడు పెన్సిల్ అడిగితే వాళ్ళ నాన్న ఇచ్చి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి బయటికి వెళ్తానంటే వాళ్ళ అమ్మ పంపించి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి సినిమాకి వెళ్తానంటే వాళ్ళ అన్నయ్య తీసుకెళ్ళి ఉండకపోవచ్చు. ఇలా తెలియకుండా ఆమె ఎదుగుతున్న అనేక క్రమంలో ఆమె అనేక విషయాల్ని జనం నో చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయికి నా బతుకులో నాకు ఏమీ దక్కదు, నా జీవితంలో అన్నీ నో అని పదే తగిలినప్పుడు ఇప్పుడు భర్త సినిమాకి కూడా నో అన్న వెంటనే ఆమె తన యొక్క జీవితాన్ని ముగించవచ్చు. సో సినిమాకి తీసుకెళ్లేదని జీవితం ముగించిందని మన వార్తలో చదువుతామే, కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఎంత సంఘర్షణకు లోనైంది, ఎన్ని విషయాల్లో హేళన చేయబడింది అన్నది మనం గుర్తించగలిగితే, అది నివారించగలిగితే, అది సరిదిద్దగలిగితే ఆ వ్యక్తి ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాం. రైట్. ఓకే నెహ్రూ గారు, ఎస్, మరిన్ని విషయాల గురించి చర్చించే ముందు ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇది డెఫినెట్గా సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి ఒక సంఘటన జరిగింది. ఎందుకంటే కన్న తల్లిని చంపుతుంటే కాపలా ఉండడమో లేకపోతే అక్కడే ఉండి చూడడమో, ఈ మొత్తం హత్యకు ఆ అమ్మాయే ప్లాన్ చేయడమో, ఏదో అక్కడ జరిగినటువంటి కేసు ఇంకా పూర్తిగా వాళ్ళని విచారిస్తేనే తెలుస్తుంది. కానీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది, ఆ 16 ఏళ్ళ అమ్మాయి, 19 ఏళ్ళ బాలుడు, ఆ బాలుడి తమ్ముడు, ముగ్గురు కలిసి చేసినటువంటి ఒక హత్య. మళ్ళీ ఎవరిని, ఆ సొంత ఆ అమ్మాయి ఎవరైతే ఉందో కన్న తల్లినే. అంటే ఏంటి, ఎందుకు జరిగింది ఇలాంటి ఒక దారుణమైనటువంటి డెసిషన్కి రావడానికి కారణం ఏంటి? అంటే ఆ మాత్రం విఘ్నత లేదా? ఇది జరిగిన తర్వాత ఎలాగో దొరికిపోతాం, రేపటి రోజున మన 2 జీవితాలు లేకపోతే మన 3 జీవితాలు కూడా జైలుకు పరిమితం అవుతాయి, ఈ విచక్షణ లేకుండానే హత్యలు చేస్తున్నారా చేసేవాళ్ళనేటువంటి మరో డౌట్. ఏం చెప్తారు కోటేశ్వరరావు గారు? మనం ఈ ఉదంతం గురించి మాట్లాడుకునేటానికి ముందు అంతకు ముందు జరిగినటువంటి కొన్ని ఉదంతాలని మనం తెచ్చుకోవడం అవసరం అనేది నా అభిప్రాయం. తప్పకుండా. ఇష్టపడినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి తల్లిదండ్రులే కూతుళ్ళని చంపినటువంటి ఉదంతాలను కూడా మనం చదువుకున్నాం కదా, ఎన్నో చదువుకున్నాం కదా. మరి దాన్ని ఏ విధంగా మనం చూడాలి? అందుకని ఇవన్నీ కూడా మనది ఇప్పుడు మన సమాజం, భారతీయ సమాజం ఒక సంధి దశలో ఉంది. ఒకవైపు ఉన్నత స్థాయి పెట్టుబడిదారీ విధానం, ఆ పెట్టుబడిదారీ విధానంలో ఉండేటువంటి జీవితాలు లేదా యువకుల ప్రవర్తన, కుటుంబాల ప్రవర్తన, సామాజిక ప్రవర్తన అంటే ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క లైఫ్ స్టైలు, ఇవన్నీ కూడా మనం ఒకవైపు మనం చూస్తున్నాం. రెండో వైపు అడవుల్లో ఇంకా ఆటవిక లక్షణాలు కలిగినటువంటి, ఇంకా పూర్తిగా నాగరిక సమాజంలో కలవనటువంటి గిరిజనులు కూడా మనం చూస్తాం. మరి ఈ రెండు ఎట్లా కలుస్తాయి? మనకి గాడ్స్ మస్ట్ బి క్రేజీ అని ఒక సినిమా వచ్చింది, ఇంగ్లీష్ సినిమా. దానిలో ఉన్నతమైనటువంటి పెట్టుబడిదారీ విధానానికి, అంటే ఒక విమానంలో నుంచి వెళ్ళేటువంటి వాడు ఒక కూల్ డ్రింక్ బాటిల్ విసిరేస్తాడు
పైనుంచి. అది అసలు విమానం గురించి తెలియనటువంటి వాళ్ళకి, లేకపోతే ఆ బాటిల్ గురించి తెలియనటువంటి వాళ్ళకి వచ్చి ఒక ట్రైబల్స్ దానిలో పడుతుంది. దాని మీద పెద్ద ఒక సినిమా తీశారు. అంటే రెండు సమాజాలు మనకి కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. భారతదేశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదా తెలంగాణ కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు. ఈ విధమైనటువంటి సంధి కాలంలో జరిగేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దీనికి తల్లిదండ్రులు కారణం అని చెప్పేసి పిల్లలు అనుకోవటం కావచ్చు, లేదా పిల్లలే మనం చెప్పినట్టు వింటలేదని చెప్పేసి తల్లిదండ్రులు అనుకున్నా గానీ, మన సమాజం ఉన్నటువంటి స్థితి అటు పిల్లల మీద పనిచేస్తా ఉంది, పెద్దల మీద పనిచేస్తా ఉంది. వీళ్ళిద్దరితో సంబంధం లేనటువంటి 3వ తరగతి ఉండే ఎదుటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, పేటలో వాళ్ళు కూడా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నారు కదా. నాకు తెలిసినటువంటి ఒక ఉదంతంలో ఒక అమ్మాయి వేరే కులపు అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఒక అమ్మాయి తల్లి ఇదే మేమైతేనా, మా ఇంట్లో ఇట్లా జరుగుతుందా, మా అమ్మాయి ఇలా చేస్తుందా అని చెప్పేసి ఒక ఊళ్ళో పెద్ద ఎత్తున హడావుడి చేశాం. చివరికి ఆ అమ్మాయి ఎవరైతే ఆ హడావుడి చేసినటువంటి తల్లి కూతురు కూడా అదే విధంగా మరొక అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు చేసుకుంది? దాని గురించి బయట చుట్టుపక్కల వాళ్ళతోటి ఆమె చేసినటువంటి మాటలు, హడావుడి, మరి ఆమెను సూటిపోటుగా పొడిచేటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది కదా. నువ్వేమో నేను వేరే వాళ్ళ అమ్మాయిలు అప్పుడేమో నువ్వు ఇట్లా అన్నావు, నీ కూతురు ఏం చేసింది, పెద్ద నువ్వేం పెంచావులే అని చెప్పేసి అంటే తట్టుకోగలిగినటువంటి స్థితిలో సమాజం ఉందా? అందుకని ఒక సంధి యుగం అనేటువంటిది ఒకటి. రెండవది, మన కుటుంబాల్లో ఏ కుటుంబం అయినా సరే ఎందుకు అనేటువంటి ప్రశ్నని ఎవరైనా పిల్లలు వేస్తే అది ఒక పెద్ద నేరంగా చూసి ఎందుకు అనేటువంటి ప్రశ్నని చంపేశారంటే ఇవాళ ఒకరోజు చంపేశారని కాదు, తరతరాలుగా ఎందుకు అనేటువంటి ప్రశ్న ఎంచకూడదు. నోరు మూసుకో. మన వాళ్ళు తరతరాల నుంచి ఎట్లా వస్తా ఉంది, మన కులం, మన దేవుడు, ఇవన్నీ తరతరాలు వస్తున్నాయి. నువ్వు ఇవాళ వచ్చి ఎందుకని ప్రశ్నిస్తున్నావు, నీకేం తెలుసని? అంతే. ఈ విధమైనటువంటిది ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి సమాజం ఉన్నప్పుడు, రెండో వైపు ఒక విశృంఖలమైనటువంటి జీవితం గడుపుతాన్ని. ఇప్పుడు డాలర్ డ్రీమ్స్ అనేటువంటి సినిమా చూసాం కదా. ఎందుకని అమెరికాలో డాలర్లు సంపాదించాలనేటువంటి యావ ఎందుకని పడింది? అటువంటి యావ మనకు మధ్య తరగతి లేదా ఉన్నత మధ్య తరగతి, చివరికి పేదవాళ్ళలో కూడా ఎక్కింది కదా. అటువంటి పరిస్థితి ఏ యువతి యువకుడికైనా గాని ప్రేమ పేరుతోనో ఇష్టం పేరుతోనో తన సరదాలను తీర్చుకోవాలనేటువంటి వాంఛలు అది సినిమాల ద్వారా, సినిమాలు చూసి కావచ్చు, టీవీ సీరియల్స్ చూసి కావచ్చు, సాహిత్యం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మరి వీటన్నిటి ప్రభావం లేకుండా ఉందా? ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ విధమైనటువంటి ప్రోస్ అండ్ కాన్స్, లేదా మన మిత్రుడు చెప్పినట్టు మానసికమైనటువంటి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి ఏమిటి అనేటువంటి విషయాల్ని హై స్కూల్ దగ్గర నుంచి కాలేజీ వరకు ఎక్కడన్నా ఏ తరగతిలోనైనా కానీ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇదిగో ఈ వయసులో ఇటువంటి మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి, ఇటువంటి భావనలు వస్తాయి, ఇటువంటి భావనలు కలుగుతాయి, ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి ఏమిటని మనసు విప్పి ఫ్రీగా చెప్పినటువంటి పాఠాలు చెప్పినటువంటి పరిస్థితి మన దేశంలో ఉందా? లేనప్పుడు ఎవరు నేర్పారు వాళ్ళకి? ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎవరు నేర్పాలి వాళ్ళకి? స్కూల్లో నేర్పకపోతే తల్లిదండ్రుల నోరు విప్పడానికి వీళ్ళు అసలు అంతెందుకు కోటేశ్వరరావు గారు, ఈ రోజు కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అనే విషయాన్ని, ఆ లెసన్ ని, ఆ టాపిక్ ని, రీప్రొడక్షన్ ని స్కిప్ చేసేటువంటి టీచర్లు ఎంతో మంది ఉన్నారు. అది అవసరం లేదు లేండి అని చెప్పేస్తారు. దానికి సెక్స్ ఎడ్యుకేషన్ అని పేరు పెట్టొద్దు అసలు. మీరు సెక్స్ ఎడ్యుకేషన్ అని పేరు పెడితే అదేదో భూత్ అనుకుంటారు జనం కొంతమంది. ఆ జోలికి వెళ్ళొద్దు. సంబంధాలు, మానవ సంబంధాలు ఎట్లా ఉంటాయి, లేదా ప్రేమలో ఎలా పుడతాయి, ఇప్పుడు లైలా మజ్ను, లేకపోతే పార్వతి దేవదాసు, ఇట్లాంటి వాటికి సంబంధించి వాటిని సశాస్త్రీయంగా వివరించవచ్చు కదా.
వాళ్ళు ఎందుకని ఆ విధంగా జరిగింది, ఈ విధంగా ఎందుకు జరిగింది. అందుకని వయసుతో వచ్చేటువంటి మార్పులు ఇట్లా ఉంటాయి, భావాలు ఇట్లా ఉంటాయి. ఈ విధంగా మనం చూసుకోవాలి. మంచి చెడు అది కదా చెప్పాల్సింది. అందుకని అటువంటి వాతావరణం కాలేజీలో లేదు, ఇంటి దగ్గర లేదు, సమాజంలో లేదు. మొత్తం సినిమాలన్నీ కూడా చూస్తే సరదా కోసం ఏమైనా చేయొచ్చు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఏమైనా చేయొచ్చు అనేటువంటి వాతావరణం వచ్చిన తర్వాత ఎవరైనా మా బలహీనత అనేటువంటిది త్వరగా అంటుకుంటుంది ఎవరికైనా. అంతే కదా. మంచి లక్షణం త్వరగా అంటుకోదు, బలహీనత త్వరగా అంటుకుంటుంది. అందుకని మరి దీనికి ఈ త్వరగా అంటుకునేటువంటి బలహీనతకు కారణం ఎవరు అంటే నేనేమంటానంటే సమాజమే కారణం. సమాజంలో టీచర్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, పాలకులు కావచ్చు, విలువలు మారిపోతున్నటువంటి విలువలు కావచ్చు. ఇంతకుముందు ఏంటి, డబ్బు సంపాదించడం, అక్రమంగా డబ్బు సంపాదించడం తప్పు అనేటువంటిది ఉంటే ఇప్పుడు ఏమంటున్నారు, అక్రమ సక్రమ కాదయ్యా, నువ్వెంత సంపాదించావు, ఎట్లా సంపాదించావో లేదా, ఇదే ఈ ట్రై, ఇదే కదా చెప్తాను. మరి విలువలు ఎందుకు మారిపోతున్నాయి, ఎవరు మారుస్తున్నారు ఇటువంటివి? అందుకని ఏదైనా కానీ యువతి యువకుల మధ్య ఉండేటువంటి సంబంధాలు కానీ, నేను హై స్కూల్లో చదువుకునేటువంటి రోజుల్లో మా క్లాసులో 60 మంది అబ్బాయిలు ఉంటే 4 అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఇవాళ అట్లా ఉందా? 50-50 వచ్చారు కదా, మొత్తం వచ్చారు కదా. అందుకని 4 అమ్మాయిలు 60 మంది అబ్బాయిలతో మాట్లాడేటువంటిది కానీ, లేదా ఆ 4 అమ్మాయిలతో 60 మంది అబ్బాయిలు మాట్లాడేటువంటి వాతావరణం కానీ ఆ రోజుల్లో ఉండేది కాదు, మాట్లాడేవాళ్ళు కాదు. మరి ఇవాళ అట్లా ఉంటున్నారా? క్లాసుల్లో లేదు కదా. అందుకని ఇంటిమసీ అనేటువంటిది పెరుగుతున్న తర్వాత వాళ్ళ మధ్య సంబంధాలు పెరుగుతున్న తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి వీళ్ళకి మంచి చెడ్లు ఎవరు చెప్పాలి, ఇది సమస్య. అందుకని మానసిక శాస్త్రవేత్తలు కావచ్చు, లేకపోతే ఈ కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ సమాజంలో వస్తున్నటువంటి వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ఒక సమగ్రమైనటువంటి దృక్పథంతో చెప్పకపోయేట్లయితే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. రైట్. ఇవన్నీ వీటన్నిటిని డెఫినెట్ గా చర్చించాలి. లేకపోతే మనం సమాజంలో మార్చుకోవాల్సినటువంటి వాళ్ళందరూ మార్చుకోవాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. నెహ్రూ గారు, అంటే మనం కొంత వెనక్కి వెళ్ళినట్లయితే ఒక కేసును మనం అందరం చూసి ఏంటి ఇలా జరిగింది అనుకున్నాం. ఒక పెళ్ళైనటువంటి నవవధువు ప్రేమికుణ్ణి హనీమూన్ కనో లేకపోతే ఇతర యాత్రకనో తీసుకెళ్ళి అక్కడ చంపేసినటువంటి ఉదంతం, ప్రియుడితో కలిసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని చంపేసింది. మనందరికీ తెలిసిందే, అది దేశవ్యాప్తంగా చాలా సంచలనంగా మారినటువంటి ఒక కేసు అది. అంటే ఆ వ్యక్తిని హత్య చేయడానికి ధైర్యం చేసినటువంటి ఆ అమ్మాయి, నాకు ఇంట్లో ఈ పెళ్లి ఇష్టం లేదు, లేకపోతే మీరు అంగీకరించకపోయినా కానీ నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను చేసుకుంటాను అనేటువంటి ధైర్యం చేయలేకపోయిందా అనేటువంటిది చాలా పెద్ద డౌట్ నాకు. ఇక్కడ తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు లేదా బిడ్డలు అనే వారి మధ్య ఉన్నటువంటి సంభాషణ, అంటే మాటల ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటి పద్ధతిలో స్వాతంత్రం లేనట్లయితే వాళ్ళు ఏమీ చెప్పరు. వాళ్ళు బయట అందరికీ అన్నీ చెప్పుకుంటారు. ఒక అమ్మాయి రాత్రి 11 నుంచి పొద్దున్న 3 దాకా వేరే అబ్బాయితో మొత్తం చాటింగ్ లో తన కుటుంబ విషయాలన్నీ చెప్పుకుంటుంది. ఒక అబ్బాయి రాత్రి 11 నుంచి పొద్దున్న దాకా ఒక అమ్మాయితో అన్ని తన కుటుంబ విషయాలు చెప్పుకుంటారు. కానీ ఇంటి దగ్గర ఆ విషయాన్ని చర్చించరు. కారణం ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళు సమాజమనో లేదా కట్టుబాట్లనో లేదా పక్క వాళ్ళనో లేదా చుట్టాలనో వీటన్నిటికీ ఇచ్చేటువంటి విలువ, ఇజ్జత్ అనే ఒక పేరు పెట్టి మా పరువు పోతుంది అనేటువంటి ఒక ముసుగులో వీళ్ళని బెదిరిస్తారు. మేము చచ్చిపోతాం లేదా మేము ఏదో చేసుకుంటాం అని. ఈ నిజానికి ఈ విషయాలన్నీ వెలుగులోకి రావండి. చాలా విషయాలు కుటుంబాల్లో జరిగే ఘర్షణలు వెలుగులోకి రావు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రమే మనం చర్చలు పెట్టుకోవడం, దాన్ని ఎవరినో పిలవడం, గంట చర్చించడం, ఏదో 2 ఫ్రంట్ పేజీ పేపర్లో రాయడం జరుగుతుంది తప్ప నిత్యంగా అసలు కుటుంబ వ్యవస్థలో మానవ బంధాల మీద ఎంత సఖ్యత ఏర్పడుతోంది, ఎంత సపోర్ట్ మెకానిజం ఇవ్వగలుగుతున్నాం అనేది పూర్తిగా లోపించిందని చెప్పచ్చు. ఎందుకంటే అనవసరంగా మానవ జీవితంలోకి డబ్బు అనేటువంటి ఒక పదార్థాన్ని తీసుకొచ్చారు. ఎవరు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నారో తెలియదు. పగలు రాత్రి ఇద్దరు సంపాదించాలి. ఏం చేసుకుంటారు కోట్లు తెలియదు. తినడానికి 2 పూటల బియ్యం భోజనం ఉంటే చాలు అనే ధ్యాస నుంచి, అంటే బేసిక్ అవసరాలు నీడ్స్ తీరిపోయాక కూడా
మనిషి ఇంకా సంపాదించడం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో అప్పుడు గ్రీడ్కి వెళ్ళిపోతాడు, ప్రకృతికి వస్తుంది. ఈ గ్రీడ్తో సంపాదించిన సొమ్ము అంతా కూడా పనికిరాని చదువుల్లో పెట్టడానికి పిల్లలకి పెట్టుబడిగా పెడతారు. మరి పెట్టుబడి పెట్టి చదువుకున్న వ్యక్తి నుంచి మీరు నిజాయితీని ఆశించలేరు. తన పెట్టుబడి రికవర్ చేసుకోవాలి. సో తను ఉద్యోగంలో జాయిన్ అయినా ఏ స్థానంలో ఉన్నా కూడా ముందు తను పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ రికవర్ చేసుకోవడం ప్రారంభిస్తారు. సో ఇదంతా ఒక ఇంటర్ లైక్ సైకిల్ అన్నమాట. ఒక మనిషి తన ఆలోచన ద్వారా తనకు కలిగిన భావావేశాన్ని, ఆ భావావేశాన్ని ఏ విధంగా చర్యల రూపంలో చూపిస్తున్నాడు అన్నది మనిషి యొక్క నైతికత మీద ఆధారపడి ఉంటుంది. అందరూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవట్లేదా, ప్రైవేట్ స్కూళ్ళల్లోనే చదువుకోవాలా, లేదా పెద్ద పెద్ద గొప్ప స్కూల్లోనే చదువుకోవాలంటే తల్లిదండ్రులు ప్రెస్టేజ్గా చెప్పుకోవాలి, మా అబ్బాయి ఎక్కడ చదివాడు, ఎక్కడ చదివిస్తున్నాం, ఈ దేశం పంపించాం, ఆ దేశంలో పంపించాం. ఇక్కడ ఏమవుతుందంటే మనుషుల మధ్య ఏర్పడాల్సిన పరస్పర గౌరవ సంబంధం, ఐ రిపీట్, రిక్వెస్టింగ్ ఈచ్ అదర్, ఇక్కడ ఎప్రిషియేటింగ్ ఈచ్ అదర్. అంటే నాన్నగారు నా శ్రేయోభిలాషి, నాకేం చెప్పినా నా మంచికే చెప్తారు. ఎందుకంటే నాకు మాటలు రానప్పుడు, నేను పుట్టినప్పుడు, నాకు ప్రపంచం తెలియనప్పుడు నా సర్వ సౌకర్యాలు చూసి నన్ను రక్షించిన మనిషి నాన్న. అమ్మ నా శ్రేయోభిలాషి, నా కోసమే చెప్తుంది అన్న స్థానాన్ని ఏర్పరచుకోవడంలో తల్లిదండ్రులు పూర్తిగా విఫలం చెందారు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఒక ఆడ మగ కలిసి భార్యాభర్త అవ్వగలరు కానీ అమ్మా నాన్నగా మారలేరు. అమ్మా నాన్నగా మారాలి అంటే వాళ్ళు భార్యాభర్త స్థానం నుంచి ఎన్నో కోల్పోవాలి, మరెన్నో నేర్చుకోవాలి. మరి ఏ స్థానంలో ఉన్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు అనేది వారి వ్యక్తికి విషయం సంబంధం. కానీ నాన్న పాత్రలోకి వచ్చి నాన్నగా జీవించగలిగినప్పుడు మాత్రమే ఆ బిడ్డల హృదయాల్లో నాన్న అనే స్థానాన్ని పొందుతారు. అదే అమ్మ అనే స్థానం పొందారు. ఆ స్థానాన్ని బట్టి మనిషికి ఇచ్చే గౌరవాన్ని బట్టి ప్రవర్తనలు ఏర్పడతాయి. ఒక ప్రవర్తన ఏర్పడాలంటే భయమైనా ఉండాలి, భక్తైనా ఉండాలి. ఇప్పుడు ఒక ఆచారం తీసుకుని ఈ ఆచారాన్ని నేను 20 రోజులు పాటిస్తాను అని ఒక మనిషి అంటే ఆ 20 రోజులు ఆచారంలో కింద పడుకోవాలో, చన్నీళ్ళు స్నానం చేయాలో, పొద్దున్న లేచి పూజ చేయాలో అన్నీ చేస్తారు. అవి వాళ్ళకి బాధ అనిపించవు, ఎందుకంటే ఆ ఆచారాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి. సో తల్లిదండ్రులు పిల్లల హృదయాల్లో తమ స్థానాలు కోల్పోయి కేవలం మెటీరియలిస్టిక్గా మేము బండి ఇస్తే తండ్రి అవుతాను, లేదా సెల్ ఫోన్ ఇస్తే తల్లి అవుతాను అనే భ్రమలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో వాళ్ళు కూడా వీళ్ళని వాడుకోవడం ప్రారంభిస్తారు. అమ్మ సెల్ ఫోన్ ఇస్తేనే మంచిది, అమ్మ సెల్ ఫోన్ కొనివ్వకపోతే చెత్తది. నాన్న నాకు మోటార్ సైకిల్ కొనిస్తేనే మంచోడు, నాన్న మోటార్ సైకిల్ ఇవ్వకపోతే మంచోడు కాదు. సో ఇలా ఒకరికొకరు వస్తు రూపేణా ఎప్పుడైతే తీసుకోవడం ప్రారంభిస్తారో వాళ్ళ మధ్య ఏర్పడాల్సినటువంటి సహజ ప్రకృతి పరంగా ఏర్పడాల్సిన బంధం ఏర్పడదు. మనిషి ప్రకృతి నుంచి వచ్చాడండి, ప్రకృతిని గౌరవించాలి. ప్రకృతి ప్రకారంగా వయసులో వచ్చే అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. వాటిని వాళ్ళు అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రులు కూడా పిల్లలకి వివరించాలి. ఈ సందర్భంలో ఇలా జరుగుతుంది, ఈ సందర్భంలో ఇలా జరిగినప్పుడు నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి, ఇలా అర్థం చేసుకున్నప్పుడు ఇలా ప్రవర్తించాలి. ఎంతమంది తల్లులు చెప్తారండి, మా అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడు, చాలా 20 మంది ఆడపిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తారు అంటారు. మరి అదే అమ్మాయి, అదే తల్లి మా అమ్మాయికి 20 మంది అబ్బాయిలు వస్తారని చెప్తారా? చెప్పలేదు. ఎందుకంటే ఏది గొప్ప విషయము, ఏది చెత్త విషయం అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. మగాడు ఏమైనా చెయ్యొచ్చు అనేటువంటి ఒక స్టిక్కర్ ఈ సమాజంలో వేసేసారు. ఆ మగవాడు స్త్రీ కూడా సమానమేనని, ఇద్దరూ భౌతికంగా సృష్టిలో కొనసాగడానికి, అంటే నిరంతరం కొనసాగడానికి పరస్పర గౌరవం అవసరం అనేటువంటిది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవ్వగలిగితే ఇప్పుడు ఏ స్త్రీనైనా గౌరవించడం, సమాజంలో తోటి వ్యక్తిని గౌరవించడం వస్తుంది. ఇప్పుడు ఈ రోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏదైనా చేశాడు అంటే రేపు ఇంకొక అబ్బాయి ఈ అబ్బాయికి సంబంధించిన చెల్లినో అక్కనో కూడా చెయ్యొచ్చు. ఇక్కడ గౌరవ విధానం నేర్పాలి, ఇంట్లో ప్రవర్తన విధానం నేర్పాలి. ప్రవర్తన విధానం నుంచి వాళ్ళ ఆలోచన సరళి మారుతుంది. ఆలోచన సరళి ఎప్పుడైతే మారుతుందో అప్పుడే పరస్పర గౌరవం ఏర్పడుతుంది. ఈ విషయం చేస్తే నాన్న బాధపడతారు, సో ఈ విషయాన్ని నేను అలా ఆలోచించాలి. అలాగా ఎప్పుడైతే గౌరవం వస్తుందో అప్పుడు ఇలాంటి పనులు జరగవండి. అలా కానంత వరకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ, నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్, ప్రతి వాళ్ళు వాడేది ఒకటే పదం, నన్ను ఎవరు అర్థం చేసుకోరా, నన్ను అర్థం చేసుకోరు. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఫ్రెండ్ని అడిగే మాట ఏంటంటే, మా ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీ ఇంట్లో ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకున్నావా, నీకేం కావాలి అని అడిగితే 0 ఆన్సర్ వస్తుంది. వాళ్ళు బయట నుంచి, అంటే చాలా మంది ఎదురు వ్యక్తిని మార్చాలి అనుకుంటారండి.
నాలో లోపం ఏంటి, నేను ఎలా మారాలి అని ఆలోచించినప్పుడే మనిషి తన సంపూర్ణ తత్వానికి వస్తాడు. సంపూర్ణ తత్వానికి వచ్చిన వ్యక్తి తన సర్వ ఎమోషన్ని జయిస్తాడు. అలా జయించిన వ్యక్తినే మనం స్థితప్రజ్ఞుడు అంటాం. కోపం ఏంటండి, నాకు నచ్చంది మీరు చేస్తారు, నాకు కోపం ఏంటండి, అసలు నచ్చడం ఏమిటి, నాకు ఇప్పుడు మీరు ఎర్ర షర్ట్ వేసుకుని కూర్చోవాలని ఉంది, జరుగుతుందా? ఎర్ర షర్ట్ వేసుకోలేదు కాబట్టి నాకు కోపం వస్తుందా? నేనెవరిని మీ టర్మ్స్ డిక్టేట్ చేయడానికి? మీకు నచ్చింది మీరు వేసుకుంటారు, నాకు అంటే ఇట్ ఈస్ ఏ రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఒక మంచి బంధము అంటే ఏంటంటే యాక్సెప్ట్ ద డిఫరెన్స్ అండ్ రెస్పెక్ట్ ద డిఫరెన్స్. ఇద్దరం వేరువేరుని అంగీకరించాలి, ఆ విభిన్న తత్వాన్ని గౌరవించాలి. ఇప్పుడే నాకు ఏ హీరో ఇష్టమో మీకు ఆ హీరో ఇష్టం అవ్వాలని రూల్ ఏం లేదు కదా. నా హీరో నాకు ఎంత ఇష్టమో మీ హీరో మీకు అంత ఇష్టమో నేను అంగీకరిస్తే మన ఇద్దరి మధ్య ఘర్షణ జరగదు కదా. అలా కాదు, మా హీరోయే గొప్ప అని నేను ఎప్పుడైతే వాదించి మీ హీరో తప్పని ఎప్పుడైతే అన్నానో అప్పుడే ఘర్షణలు జరుగుతాయి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. లైఫ్ లో పరస్పర కుటుంబాలు, పరస్పర తల్లిదండ్రుల్ని గౌరవించడం. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా అమ్మ నాన్న ఉన్నారు, ఈ అమ్మాయికి అమ్మా నాన్న ఎలా ఉన్నారో ఆ అబ్బాయికి ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయికి తల్లి లేని లోటు ఈ ప్రపంచంలో ఎవరూ తీర్చలేరు. ప్రపంచంలో ఎవరైనా రావచ్చు కానీ ఎవరి పాత్ర ఎవరూ తీర్చలేరండి. అవును, నో బడీ కెన్ సబ్స్టిట్యూట్ ఎనీబడి ఇన్ ద లైఫ్. నాకు నా భార్యకి ఉన్నది ఒక సరళ రేఖ, నాకు నా కూతురికి ఉన్నది ఒక సరళ రేఖ, నాకు నా కొడుకు ఉన్నది ఒక సరళ రేఖ. ఈ సరళ రేఖలు ఒకదాని నుండి క్రాస్ రేఖలు కాదండి. కూతురు వచ్చింది కదా అని కొడుకుని లోపించాము, కొడుకు వచ్చారు కదా అని ఇంకో లోపిస్తాం అనేది అపోహ. ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది, ఆ స్థానానికి ఇచ్చే గౌరవం, ఆ గౌరవాన్ని బట్టి ఆ వ్యక్తితో ప్రవర్తించే విధానం ఏర్పడుతుంది. సో ఇక్కడ కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ మనుషులకి నైతిక విలువలు నేర్పగలిగిన తల్లిదండ్రులు, దానికి వాళ్ళు ఇవ్వగలిగిన సమయం. నిజానికి ఆలోచించండి, 24 గంటలు ఉంటాయి, గంటకు 60 నిమిషాలు, ఈ లెక్కన 1440 నిమిషాలు. 1440 నిమిషాలని 100 మనం అనుకుంటే 1% అంటే కనీసం 15 నిమిషాలు, 14.4. ఏ తల్లిదండ్రులైనా బిడ్డల పక్కన కూర్చుని ఏం జరుగుతోంది, ఎలా ఉండాలని మాట్లాడుతున్నారా? నేను అడిగేది 1% ఆఫ్ ది జీవితం గురించి మాట్లాడుతున్నా. వీళ్ళ దృష్టిలో పెద్ద సిటీలో ఫ్లాట్లు ఇవ్వాలి, లేకపోతే విల్లాలు ఇవ్వాలి, బంగారాలు ఇవ్వాలి, వస్తువులు ఇవ్వాలి. ఇవన్నీ ఎవరికి అక్కర్లేదండి. మా తాతలు ఏదో ఊళ్ళో ఉండేవారు, మా నాన్నలు ఊరు వచ్చి చదువుకున్నారు. మా నాన్నలు ఏ ఊర్లో ఉన్నారో మేము ఆ ఊళ్ళలో లేము. రేపు మా బిడ్డలు ఎక్కడే ఉంటారో రూల్ ఏం లేదు, వాళ్ళు ఇంకో దేశాల్లో ఉండొచ్చు. సో ఎదిగిపోతున్న తరాన్ని అంగీకరించి వాళ్ళకి మనం నైతిక విలువలు నేర్పాలి. నా బిడ్డ ఏ దేశంలో ఈ భూమి మీద ఎక్కడున్నా కూడా తన నైతిక విలువను కాపాడుకోగలిగినప్పుడు ఒక మంచి బిడ్డని సమాజానికి అందించేటువంటి నమ్మకం నాకు ఏర్పడుతుంది. అదే నా యొక్క సంతృప్తికి కారణం అవుతుంది. చాలా మంది తల్లిదండ్రుల దగ్గర ఆ సమయమే లేదు, అసలు పిల్లల గురించి మాట్లాడే సమయమే లేదండి. అది ఒక తప్పు విషయం. నేను చాలాసార్లు పిల్లల గురించి మాట్లాడేటప్పుడు టీవీలో చెప్తూ ఉంటాను, దయచేసి భార్యాభర్త ఇద్దరు కలిసి స్కూల్ యాన్యువల్ మీటింగ్స్కి వెళ్ళండి, ప్రతి నెల స్కూల్కి వెళ్ళండి, మీ బిడ్డ ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు. ఇంకో ద సాడెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు కూడా చూసుంటారు ఇలాంటి న్యూస్. బెంగళూరులో 6, 7వ తరగతి పిల్లల బ్యాగులు చెక్ చేస్తే అందులో కండోమ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, కొన్ని మారణాయుధాలు కూడా దొరుకుతున్నాయి. అది వాళ్ళకి తెలియదండి. వాళ్ళని యాక్చువల్గా అందులో కొద్ది మందికి పాపం ఆ కేసు మీద నేను పూర్తిగా స్టడీ చేశాను. అది వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళ యొక్క ఉపయోగం కూడా తెలియదు. అందులో కొద్ది మంది మాత్రమే దాని ఉండొచ్చు. యాక్చువల్గా ఏం జరిగిందంటే, కిడ్స్ ని బ్లేమ్ చేయట్లేదు, కనీసం తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల బ్యాగుల్లో ఏమున్నాయో చూసుకోలేనంత టైమ్లెస్ గా ఉన్నారా అని. వెరీ రీసెంట్లీ 2 సర్వేలు జరిగాయండి. ఆ సర్వేలో ఒక కాలేజీ పిల్లలు వాళ్ళ బ్యాగ్ను ఎన్నిసార్లు క్లీన్ చేస్తారని తెలిస్తే సంవత్సరానికి ఒకసారి అని చెప్పారండి. ఒక మూట ఇలా భుజాన్ని వేసుకుని పొద్దున్న వెళ్ళిపోతారు, రాత్రి వెనక్కి వచ్చేస్తారు, మళ్ళీ పొద్దున కాలేజీ. అందులో చిప్పేసిన చాక్లెట్లు, తీసేసిన పెన్సిల్ ఎరైజర్స్, చెత్తలు, తినేసిన పాప్కార్న్ ప్యాకెట్ అన్నీ అందులోనే ఉంటాయి. మోసుకెళ్తూ ఉంటారు, మోసుకొస్తూ ఉంటారు. ఆ బ్యాగ్ని కనీసం వాళ్ళు క్లీన్ చేయరు. క్లీన్ అంటూ చేస్తే అందులో ఏముందో బయటపడుతుంది. మనిషి తన మెదడుని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నప్పుడు తనలో జరుగుతున్నటువంటి ఆలోచనని సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక మంచి మేక, ఇక్కడ ఒక చెడ్డ మేక ఉన్నప్పుడు నేను దేనికి ఆహారం పెడితే అది పెరుగుతుంది. నేను మంచి మేకకు ఆహారం పెడితే మంచి మేక బాగా పెరిగి బలంగా జీవిస్తుంది, చెడు మేక ఆహారం లేక మరణిస్తుంది. నేను చెడు మేకకు ఆహారం పెట్టినప్పుడు చెడు మేక బాగా ఉంటుంది, మంచి మేక చచ్చిపోతుంది. సో మంచి ఆలోచనలు అనే బుర్రలో వచ్చినప్పుడు, సమాజ రీతిగా ఆలోచించినప్పుడు తల్లిదండ్రుల పిల్లల్ని నిత్యం పర్యవేక్షిస్తూ
అది బాధ్యత అండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. పిల్లల కండం బాధ్యత కాదు, పిల్లల్ని ఎదగనివ్వడం బాధ్యత. ఈ ఎదగనిచ్చే క్రమంలో వాళ్ళు చేయూతనివ్వడం చాలా బాధ్యత. సో మీరు ఎన్ని లక్షలు ఇచ్చారు, ఎంత బంగారం ఇచ్చారు, ఎన్ని వస్తువులు ఇచ్చారు కాదు, మీ పిల్లలకు ఎటువంటి నైతిక విలువలతో సమాజానికి పంపించారన్నది చాలా చాలా కీలకం. నెహ్రూ గారు, అంటే మరొక అంశం ఏంటంటే అయితే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే పూర్తి స్వేచ్ఛనిచ్చేసి అసలు మాకు మాత్రం సంబంధం లేదని 14 ఏళ్ల నుంచి వాళ్ళు ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరుగుతున్నా, ఎలాంటి చెడవలవాట్లకు బానిసైనా కానీ పట్టించుకోవట్లేదు. ఇలా పేరెంటింగ్ ఉంటుంది. లేకపోతే పూర్తిగా కట్టిపడేసేటువంటి పేరెంటింగ్, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్, అసలు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏమీ చేయకూడదు, ఏమీ చూడకూడదు, అసలు అన్నీ తప్పులు అనేటువంటి మరో రకమైనటువంటి ఫ్యామిలీ. ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ చేసే వాళ్ళు వాళ్ళు పెరిగిన అనుభవాలండి. ప్రతి మనిషి కూడా తన జీవితంలో తన అనుభవాన్ని సత్యము అనుకుంటాడు. అది సత్యం కాదు అన్న విషయం అర్థం అవడానికి చాలా సమయం పడుతుంది. సో నా చిన్నప్పుడు నాకేదో జరిగింది కాబట్టి నా బిడ్డకు అది జరుగుతుంది అని నేను అనుకోకూడదు. ఇలా జరగడానికి అవకాశం ఉందని హెచ్చరించవచ్చు. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మనుషులు అడ్డంగా రావచ్చు, కుక్క పిల్ల అడ్డంగా పరిగెత్తచ్చు అని ముందు నేను చెప్పగలిగితే, అతను మానసికంగా దానికి సంసిద్ధమై ఉంటే, బ్రేక్ పక్కన కాలు పెట్టుకుని ఉంటే కుక్కపిల్ల అడ్డు వచ్చినప్పుడు బ్రేక్ వేస్తారు. దీన్ని ఇన్సిడెంట్ అంటారు. అలా మానసిక సంసిద్ధత తెలియకపోతే ఎటో చూస్తూ కాలు ఎక్కడో పెట్టుకుని సడన్ గా కుక్కపిల్ల వచ్చినప్పుడు దాన్ని ఎడి తప్పించా తెలియక అప్పుడు బ్రేక్ వేస్తే కారు పల్టీ కొడితే దాన్ని యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్కి ఇన్సిడెంట్కి తేడా ఏంటంటే మానసిక పరిపక్వత, సంసిద్ధత. అంటే రాబోయే సంఘటనల గురించి సంసిద్ధం చేయగలిగిన స్థితిలో తల్లిదండ్రులు పిల్లలకి చేయూతనివ్వగలిగితే, చెప్పండి, వివరించండి, మీ ఫెయిల్యూర్లు చెప్పండి, మీ యొక్క సక్సెస్ చెప్పండి, అన్ని పిల్లలకి చెప్పండి. దాని నుంచి పిల్లల్ని చూస్ చేసుకొనివ్వండి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండదు, పూర్తిగా వాళ్ళ యొక్క ఆలోచనని కట్టుబాటు చేసినట్టు ఉండదు. వాళ్ళకి ఏమైనా కావచ్చు, కానీ ఇది పద్ధతి. అంటే నన్ను అడిగినట్లయితే తల్లిదండ్రులు రైల్వే పట్టాలంటోళ్ళండి, వెళ్తున్న ట్రైన్లు పిల్లలు వాళ్ళ గమ్యాలకు వెళ్తూ ఉంటారు, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. మొదటి బెడ్లో రెండో బెడ్ ఉండడు, రెండో బెడ్లో మూడో బెడ్ ఉండడు. మనకున్న 5 వేళ్లే ఒకలాగా ఉండవు ఒక చేతికి. అటువంటిప్పుడు ఒక తల్లిదండ్రులు పుట్టిన బిడ్డలు ఒకేలా ఉంటారు అనుకోవడం వేస్ట్. అంటే మరోవర్ కేవలం తల్లిదండ్రులు ఒక్కరే కాదు కదా ప్రభావాన్ని చూపించేది, ఆ పిల్లలు పెరిగినటువంటి పరిస్థితులు, సమాజము, వాళ్ళు వెళ్ళేటువంటి స్కూళ్ళు, ఫ్రెండ్స్ అన్ని ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ రెండు ఉంటాయండి. మనిషి పరిపూర్ణత రెండేనండి. ఒకటి తనకు ఏర్పడ్డ నైతిక విలువలు, రెండు తన చుట్టూ చూస్తున్న సమాజ విలువలు. ఈ సమాజం నుంచి వేసుకున్నదేమో 70% ఉంటుంది, తన సొంతంగా ఏర్పడ్డది 25% ఉంటుంది. రైట్. ఇప్పుడు మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి, అందరూ మద్యపానం చేస్తూ ఉంటారు, మేము గ్లాసులు అందిస్తూ ఉంటాం అనుకోండి. సో నా దృష్టిలో మద్యపానం తప్పు కాదనే భావన వచ్చేస్తుంది. అదే మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మద్యపానం లేదు, ఎవరికి అలవాటు లేదు, జరగట్లేదు అనుకోండి, నా దృష్టిలో మద్యపానం చెడ్డు అని వస్తుంది. సో ఇక్కడ పేరెంటింగ్ ఎఫెక్ట్తో పాటు పరిసరాల యొక్క ప్రభావం కూడా మనిషి ఎదుగుదలలో చాలా చాలా తోడ్పాటు చేస్తుంది. సో ఏ పరిసరాల్లో మనిషి ఎదుగుతున్నాడు అనేది ఆ మనిషికి మనం వివరించగలిగినప్పుడు ఆ మనిషి తనని తన పరిపూర్ణత చేసుకుని తను ఎదగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందండి. రైట్. సో కోటేశ్వరరావు గారు, అంటే మన భారతీయ విధానంలో చూసుకున్నా కానీ కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే గుళ్ళపైన కొన్ని బొమ్మలు కానీ లేకపోతే కొన్ని శిల్పాలు కానీ చెక్కారు. అంటే అప్పుడే చాలా జనరలైజ్ చేసేసారు, ఇవన్నీ నార్మలే, దీని గురించి పెద్దగా ఆలోచించకండి, లేకపోతే ఇది ఏదో పెద్ద తప్పు అన్నట్లు చూడకండి అనేటువంటి ఒక ఎడ్యుకేషన్ అప్పుడే చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఎన్నో తరాలుగా జరుగుతున్నటువంటి అనేక మార్పుల వల్ల దాన్ని మనం అంటే పూర్తిగా రైట్ అని చెప్పను, పూర్తిగా తప్పు అని చెప్పను, కానీ ఎంతవరకు హద్దులు ఉండాలో అంతవరకు అవి ఉంటే బాగుంటుంది. కాకపోతే ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే దానిపైన ఎవరికి అవగాహన ఉండట్లేదు. చాలామంది కుటుంబాల్లో చిన్నప్పటి నుంచి ఆర్థోడాక్స్గా పెరిగి అసలు బయటికి వెళ్లకుండా పెరిగి ఇలా సిటీలోకి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఫ్రెండ్షిప్లు ఏర్పడి అంటే ఆ తప్పునే చేయాలనేటువంటి ఒక వాంఛలోకి వెళ్ళిపోతున్నారనేది నా అభిప్రాయం. చాలామంది అంటే చిన్నప్పటి నుంచి ఏది చూడకుండా ఈరోజు ఒక్కసారిగా ఒక కొత్త ప్రపంచాన్ని చూసేసరికి దాన్ని అట్రాక్ట్ అయిపోయి దానికి అలా వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈరోజు కోలివింగ్స్ కూడా వచ్చేసాయి సిటీస్లో. సో ఎలా చూస్తారు దీన్ని? అంటే అవగాహన తల్లిదండ్రులు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉందా, లేకపోతే ఏంటి? ఇప్పుడు అణచివేత అనేటువంటిది ఎక్కడ ఉంటుందో ఆ అణచివేతకి ప్రతిఘటన కూడా అదే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అది వెర్రితరలు కూడా వేస్తుంది అనేది మనం గమనించాలి. అందుకని
తల్లిదండ్రులు కానీ లేకపోతే సమాజంలో వస్తున్నటువంటి మార్పులు వీటన్నిటికి అనుగుణంగా మన ఆలోచనలు మార్చుకొని, లేదా పిల్లల ఆలోచనలు ఏమిటి అనేటువంటి దాంతో ఇంటరాక్షన్ అనేటువంటిది లేకపోయేట్లయితే ఈ విధమైనటువంటి ఎక్స్ట్రీమ్ ధోరణులు మనకి కనిపిస్తాయి. అసలు ఏమీ తెలియనటువంటి ఒక పల్లెటూరు నుంచి పట్టణానికి వచ్చి రాగానే ఆ కుర్రవాడికి కానీ లేదా అమ్మాయికి కానీ అదొక కొత్త ప్రపంచం. ఆ కొత్త ప్రపంచం ఎట్లా ఉంటుంది ఏమిటనేటువంటి దానికి పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు ఎవరు చెప్పాలి? ఎవరో ఒకళ్ళు తల్లిదండ్రులు, లేకపోతే టీచరో, లేకపోతే సమాజం ఎవరో ఒకళ్ళు చెప్పాలి. అటువంటి చెప్పేవాళ్ళు కనపట్లేదు. అసలు అటువంటి చెప్పేవాళ్ళు కాదు. ఇవాళ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే, నీట్ పరీక్షలో మార్కులు 90% పైన లేకపోతే 92% రాలేదని చెప్పేసి ఒక ప్రిన్సిపాల్ తన కూతుర్ని కొట్టి చంపాడు. చూసాం కదా నిన్న మొన్న పత్రికల్లో. నీట్ పరీక్షలో మంచి మార్కులు రాలేదు, నువ్వు మంచి ర్యాంక్ తెచ్చుకోలేదు అని చెప్పేసి ఒక ప్రిన్సిపాల్ కూతుర్ని కొట్టి చంపాడు. అంటే ఏంటి? తల్లిదండ్రులు నీట్ పరీక్షలో ఒకవేళ నీట్ పరీక్షలో రాలేదు, ఇక అదే జీవితమా? అసలు అందరికీ చదివే రావాలనేటువంటి మూర్ఖత్వం కంటే ఇంకేది ఉండదు. అలాంటి తల్లిదండ్రుల వల్ల ఇబ్బంది పడేటువంటి పిల్లలు ఎంతో మంది. ఒక ప్రిన్సిపల్ ఆలోచనే ఈ విధంగా ఉంది అంటే సామాన్య తల్లిదండ్రుల నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం? నీకు ఇంజనీరింగ్ ఫలానా కాలేజీలో సీట్ రాకపోతే నీ జీవితం వృధా, లేకపోతే నీకు మెడిసిన్ లో సీట్ రాకపోతే నీ జీవితం వృధా. ఈ విధమైనటువంటిది తల్లిదండ్రుల నుంచే వస్తున్నప్పుడు పిల్లలు పరీక్షా ఫలితాలు రాగానే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, సూసైడ్ చేసుకుంటున్నారు కొంతమంది. ఎందుకు చేసుకుంటున్నారు? ఇక అదే జీవితం తప్పితే ఇక జీవితం దాంతో అంతమైపోయినట్టే అనేటువంటిది చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఆ విధంగా చూస్తున్నప్పుడు ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏం కనపడతావు. రెండవది, ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఈ స్కూల్స్ లో రుప్పుడు తప్ప సమాజం గురించి, సమాజంలో వస్తున్నటువంటి మార్పుల గురించి అసలు టీచర్లకే తెలియదు. వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు రావచ్చు, లేకపోతే మాస్టర్ డిగ్రీస్ ఉండి మంచి ఆంగ్ల భాష పరిజ్ఞానం రావచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ ఈ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ఒకటి రాకపోతే ఇక జీవితం దాంతో అంతమైపోయినట్టే అనేటువంటిది ఈ విధమైనటువంటి ఒక కన్జ్యూమరిజం, ఒక మార్కెటింగ్, ఇవన్నీ కూడా ఇవాళ సమాజాన్ని ఊపేస్తున్నాయి. మరి నీట్లో పరీక్షలలో తప్పింది అనుకోండి ఆ అమ్మాయికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చేయించండి, ఇక అమ్మాయి జీవితం అంతమైపోయినట్టేనా? ఒక ప్రిన్సిపాల్ ఎవడో సామాన్యుడు, అన్ఎడ్యుకేటెడ్, నేను ఏదో ఆశ పెట్టుకున్నాను మా అమ్మాయికి రాలేదు అంటే దాన్ని కొంతమేరకు అర్థం చేసుకో. కానీ ఒక ప్రిన్సిపాల్ అయి ఉంటే తన కూతురికి రాలేదంటే అంటే ఎందుకని? ఏమైనా నువ్వు ప్రిన్సిపాల్వి, మీ అమ్మాయికి నీట్లో ఇన్ని తక్కువ వచ్చినాయి అంటే నేను చెప్పేసి అంటారు అనే కదా అక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఆ విధమైనటువంటి సమాజం ఇవాళ ఉన్నటువంటి స్థితిలో అది ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా కుటుంబ సంబంధాలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇవన్నీ మరి వీటన్నిటిని ఎవరు మార్చాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎందుకు వచ్చినాయి ఈ విధమైనటువంటి మార్కెటింగ్, కన్జ్యూమరిజం, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎవరు తీసుకొచ్చారు వీటిని? ఎవరు తీసుకొచ్చారంటే సమాజంలో వాటితోటి లబ్ధి పొందేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చారు. ఉదాహరణకు ఒక అమ్మాయి లేదా అబ్బాయి కావచ్చు, సౌందర్య సాధనాల గురించి మన టీవీల్లో లేకపోతే సినిమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. మరి వాటిని కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే ఏం చేయాలి? ఎట్టగట్ట వాటిని సంపాదించుకోవాలనుకున్నప్పుడు మనకి తెలుసు కదా ఏం జరుగుతుందని. అబ్బాయి మోటార్ సైకిల్ కొనుక్కోవాలన్నా, లేకపోతే ఒక అమ్మాయిని వేసుకొని సైకిల్ మీద తిరగాలన్నా, లేకపోతే అదే అమ్మాయి తన అవసరాలు తీర్చాలంటే ఇంకొక అబ్బాయి, ఇటువంటివన్నీ కూడా వస్తున్నాం ఎన్నో. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు మోటార్ సైకిల్ కొనుక్కోవాలని, బుల్లెట్ బైక్ కొనాలని తల్లిదండ్రులు చంపినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి డబ్బులు తీసుకోవడానికి. ఉన్నాయి కదా. ఈ మధ్య ఒక కారు కోసం, BMW ఏదో కారు కోసం
తల్లిదండ్రులు చంపాడు కొడుకు అని చెప్పేసి మనం చదివాం కదా, Yes, మెదక్ yes. జిల్లాలో ఎక్కడ సంగారెడ్డి మెదక్ జిల్లా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇలా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అందుకని ఏ ఉదంతం జరిగినా కానీ అది ఎక్స్ట్రీమ్ గా మనకి కనిపించవచ్చు, కానీ అంటే సమాజంలో వెళ్ళినటువంటి ఒక ఉన్నత స్థాయికి ఇప్పుడు మనకి నీళ్లు మరుగుతాయి. నీళ్లు మరిగినప్పుడు 100 డిగ్రీల వరకు లోపల ఏం జరుగుతుందో నీళ్ల గురించి మనకు తెలియదు. కానీ 100 డిగ్రీల తర్వాతే మనకి తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? అవి పొగ రూపంలో, ఆవిరి రూపంలో బయటకు వచ్చినప్పుడు ఇవి 100 డిగ్రీలు అంటే ఒక బాయిలింగ్ పాయింట్ కి వచ్చింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అందుకని ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు తల్లిదండ్రుల వైపైనా, లేకపోతే పిల్లల వైపైనా, లేకపోతే మరొకరి వైపైనా ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు అంటే ఒక బాయిలింగ్ పాయింట్ కి వచ్చిన దాన్ని మనం చూసి చెప్తున్నాం. కానీ అంతకు ముందు జరిగినటువంటి మదనాన్ని, లేకపోతే అంత ముందు జరిగినటువంటి దాన్ని మనం మర్చిపోకూడదు కదా. అందుకని ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే, ఇవన్నీ కూడా ఒక సమగ్రమైనటువంటి దృక్పథం లేనటువంటి పాలనా విధానాలు కావచ్చు. పాలకులకి ఏం శ్రద్ధ ఉందంటే ఇవాళ సమాజం గురించి అస్సలు ఏమన్నా శ్రద్ధ ఉందా? రెండోది, ఇప్పుడు నా మతమే గొప్ప, నా కులమే గొప్ప. గతంలో తెలుగు ప్రాంతాల్లో ఈ కులాలు మతాలు పెద్దగా లేవు. ఎందుకనంటే స్వాతంత్రోద్యమం తర్వాత సంస్కరణోద్యమాలు, దానిలో భాగంగా ఆ సంస్కరణోద్యమాలకి బలంగా అండగా నిలిచినటువంటి కమ్యూనిస్ట్ ఉద్యమాలు, ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం మర్చిపోకూడదు. అవన్నీ వెనకబట్టి పట్టిన తర్వాత ఇప్పుడు అసలు సనాతనం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు కూడా నేను పక్కా సనాతన్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఏంటి? మళ్ళా సమాజాన్ని వెనక్కి నెట్టేటువంటి వాళ్ళ వల్ల పడుతున్నారు. నిజంగా సనాతనం అంటే వాడికి ఏం తెలియదు కూడా. అదొక నటన. ఆ నటనకి అనేక మంది నువ్వు సనాతనమా కాదా, సనాతన కాదంటే వీడెక్కడ మత వ్యతిరేక అంటారు అని చెప్పేసి నేను కూడా సనాతనే సనాతన ఇవన్నీ. అండ్ అసలు సనాతన ధర్మం అంటే అర్థం తెలియని వాళ్ళు కూడా సనాతన ధర్మం గురించి లెక్చర్లు ఇస్తుంటారు ఈ మధ్య, ఈ యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాల్లో కావచ్చు. అందుకనే ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెటింగ్, కన్జ్యూమరిజం, దీని వెనకాల ఉండేటువంటి ప్రయోజనాలు రకరకాల ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఈ అవాంఛనీయమైనటువంటి ధోరణులన్నీ కూడా జరుగుతున్నాయి కనుక వీటన్నిటి మీద మొత్తం సమాజం ఆలోచించాలి, మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి, విద్యావంతులు అందరూ కూడా ఆలోచించి తగినటువంటిది ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి. అయితే సమస్య ఏంటంటే పిల్లి మెడకి గంట కట్టేది ఎవరన్నట్టుగా ఎక్కడ చేయాలి ఏమిటి అనేటువంటిది ఇవాళ సమాజం ముందు. డెఫినెట్లీ పేరెంట్స్ దగ్గర నుంచి కొంత స్టార్ట్ అవ్వాలి, ఓపెన్ గా ఉండాలి, పిల్లలతోటి మొత్తం చర్చించాలి. లేకపోతే చిన్నప్పటి నుంచి అసలు అర్థమయ్యేలా చెప్పాలి, ఏది తప్పు ఏది మంచి. అంటే మళ్ళీ ఇక తప్పులు అంటే ప్రతిదీ తప్పే అని చెప్పేటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారులేండి. పాఠ్యాంశాల నుంచి డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీసేసినటువంటి పెద్దలు ఏం చెప్తారు? శాస్త్రీయమైనటువంటి విషయాలు ఏం చెప్తారు? లేకపోతే మంచి చెట్ల గురించి ఏం చెప్తారు? మన పురాతన కాలంలోనే మనం ప్లాస్టిక్ సర్జరీ చేశాము, వినాయకుడికి 7 తల అంటించామని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు మరి డార్విన్ గురించి పాఠాలు ఎందుకు తీసేశారు? ఎందుకు తీసేస్తున్నారు అంటే ఏమిటి? మళ్ళా ప్రపంచాన్ని సాపలాగా చుట్టూ సంకను పెట్టుకుని పోయాడు, ఇట్లాంటి కథలు చెప్పడానికి తీసుకెళ్లేటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ గురించి పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు నేను చెప్పేది. మరి అటువంటి పాలకులకి సామాజిక బాధ్యత ఏముంటుంది? ఎవరు చేయాలి? మరి పాలకులు కాకపోతే ఎవరు చేయాలి? ఒక ఇండివిజువల్ మీరో నేను, ఒక ఛానల్, ఒక నెహ్రూ గారు, లేకపోతే ఒక కోటేశ్వరరావు, ఒక ఇంకోళ్ళు వ్యక్తులుగా మనం చేయలేం కదా. అందుకని ఇదొక మన దేశానికి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మన దేశం ఉంది, సమాజం ఉంది అనేది నేను చెప్తాను. ఓకే నెహ్రూ గారు, అంటే మీ ఎగ్జాక్ట్ వ్యూ దేనికైతే ఈ 16 ఏళ్ళ అమ్మాయి ప్రియుడు కలిసి చంపేసినటువంటి హత్యకు సంబంధించి మీ వ్యూ ఏంటి అసలు? అంటే ఎందుకు జరిగి ఉండొచ్చు, అలాంటి ఒక డెసిషన్ ఎందుకు తీసుకొని ఉండొచ్చు? ఇక్కడ ఇప్పుడు ప్రతి చర్యలోనూ కొన్ని అంశాలు ఉంటాయండి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు అభివృద్ధి చెందడం ఎంత ముఖ్యమో వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పులు చేయడం కూడా అంతే ముఖ్యం.
ప్రవర్తనతో పాటు వాళ్ళ భావావేశాలని చెక్ చేయడం ఒకే అవుతుంది. అట్ ద సేమ్ టైం అలాగే వాళ్ళ సోషలైజేషన్, ఇతరులతో ఎలా ఉంటున్నారు అన్నది, ఈ 5 అంశాలు కూడా పిల్లల ఎదుగుదలలో చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ 5 అంశాల్లో ఎప్పుడు ఏ ఒక్కటి లోపం జరిగినా కూడా ఆ వ్యక్తి తనలో కొంత మానసిక వ్యధతో ఎదుగుతాడు. సో వాళ్ళు మానసిక వికలాంగులు అవుతారు. సో పైకి సామాన్యంగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, మాట్లాడుతూనే ఉంటారు, కానీ వాళ్ళలో ఎదగాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ప్రకృతి పరంగా వయసులో రావాల్సినటువంటి వాళ్ళకి రాదు. రానప్పుడు వాళ్ళు నిత్యం ఆ ఎంటీనెస్ ఫీల్ అవుతూనే ఉంటారు. ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలని చూస్తూ ఉంటారు. అందు గురించి వాళ్ళు ఒక వినూత్న చర్యలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ హీరోయిటిక్ బిహేవియర్. నేను ఏదో చేసి అందరి ముందు తప్పట్లు కొట్టించుకోవాలి. అండ్ మరొక విషయం కూడా నెహ్రూ గారు, అంటే ఇంతకు ముందు ఇట్లా మందు తాగితే తప్పు అనేటువంటి ఒక ఉద్దేశం సమాజంలో ఉండేది. ఈరోజు మందు తాగకపోతే దేనికి తాగట్లేదు అని ఆశ్చర్యంగా అడిగేటువంటి సమాజానికి వచ్చాము. అండ్ ఇంతకు ముందు ఎట్లా అంటే ఇట్లా గర్ల్ ఫ్రెండ్ ఉంటే కొంచెం తప్పు, అంత అవసరం లేదు ఈ వయసులో అనేటువంటిది ఉండేది. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అంత బలంగా కాలర్ ఎగరేసుకునేటువంటి ఒక సమాజానికి వచ్చేసాం. తప్పుల్ని కాలర్ ఎగరేసుకొని వచ్చేటువంటి ఒక స్థితికి వచ్చామంటే ఎటుపోతున్నాం? ఒకటే కారణం అండి, 90% సమాజంలో జీవిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక ముసుగులో బతుకుతున్నారు. పక్కాళ్ళు ఏమనుకుంటారు, ఎస్, వాళ్ళ కోసం వాళ్ళు బతకటం లేదు, ఇతరుల కోసం. అంటే దే ఆర్ ట్రైంగ్ టు ఇంప్రెస్ ద పీపుల్ రాదర్ దెన్ ఎక్స్ప్రెసింగ్ దెమ్ సెల్వ్స్. నా ఆలోచనలు ఇవి, నేను ఇలా ఉండాలని చెప్పడం మానేసి ఒక ముసుగేసుకుని అందరి ముందు మంచిగా ఎలా ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే నేను పక్క వాళ్ళని ఒప్పించాలనే ప్రయత్నం చేశానో నా యొక్క పూర్తి వ్యక్తిత్వాన్ని కోల్పోవడం నేను ప్రారంభిస్తాను. అంతే కదా. అలా అది తెలియని ఒక ఒత్తిడిగా మారుతుంది. ఇందాక సార్ చెప్పినట్టు ఒక పాయింట్ వరకు కూడా అది తట్టుకుంటాం, ఒక పాయింట్ దాటాక అది సాచురేషన్ పాయింట్కి వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతుంది. అంటే ఆ మనిషి కూడా తట్టుకోలేని స్థాయికి వచ్చేస్తుంది. ఆ నలుగురు ఏమనుకుంటారనే చాలా మధ్యతరగతి కుటుంబాలకు వాళ్ళు కారు కొన్నా, టీవీ కొన్నా, పెళ్లి చేసినా, పెళ్లి ఎలా చేసినా, పెళ్లి ఎవరితో చేసినా, పెళ్లి ఎక్కడ చేసినా, ఏ బట్టలు కట్టుకున్నా, చివరికి ఏ వాచి పెట్టుకున్నా, ఏ షర్ట్ వేసుకున్నా కూడా పక్కాడు ఏమనుకుంటాడు అనే ఒక ట్యాగ్ లైన్ క్యారీ చేసినంత వరకు వాళ్ళ జీవన విధానంలో మార్పులు రావు. నువ్వు మునిగిపోయినప్పుడు ఆ పక్కాడు రాడు అనే రియాలిటీ తెలుసుకుంటే ఏది వాళ్ళ క్షోభ వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఆ క్షోభ పరిపూర్ణ చేసుకోవడానికి వాళ్ళు అనేక రీతాలుగా తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. సో అందువల్ల సమాజంలో ది వైలెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ నాట్ బికాస్ ఆఫ్ ది బ్యాడ్ పీపుల్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అంటారు మహానుభావుడు. సో సమాజంలో చెడు జరుగుతోందంటే అది చెడ్డవాళ్ల వల్ల కాదు, మంచి వాళ్ళ మౌనం వల్ల. అందువల్ల మంచి అని నేను అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం అని నేను మంచిగా జీవించినప్పుడు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నేను ఉంటాను. ఈ మంచి వ్యక్తిగా అనిపించుకోవాలి అనడం వేరు, మంచి వ్యక్తిగా జీవించడం వేరు. సో తల్లిదండ్రులు కానీ సమాజంలో వ్యక్తులు కానీ మంచి వ్యక్తులుగా జీవించడానికి ప్రారంభించినప్పుడు వాళ్ళని చూసి ఇతరులు అంటే మంచి కూడా చేతగానితనంగా భావిస్తున్నారు మంచిని. అదే అండి, ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎప్పుడు చెప్పింది నేర్చుకోరండి, చూసింది నేర్చుకుంటారు. సో పిల్లల ముందు ఎలా ప్రవర్తన చేస్తే తల్లిదండ్రులు, ఇతరులు, సమాజం, తోటి వ్యక్తులు, అది టీచర్ గారు అవ్వచ్చు. సపోజ్ ఒక టీచర్ గారు ఒక స్కూల్లో ఉద్యోగం చేస్తూ స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఆయన 15 సంవత్సరాలు ఆ స్కూల్లో డ్యూటీ చేసినప్పుడు 1 సంవత్సరం బ్యాచ్ లో 60 మంది స్టూడెంట్లు చొప్పున 15 సంవత్సరాల్లో 15 60లు అంటే 900 మంది విద్యార్థులు ఈ ధూమపానాన్ని చూస్తారు. అందులో 10% మంది దాన్ని పికప్ చేసినా 100 మంది చేస్తారు. అంటే నేను టీచర్ గారి గురించి చెప్పట్లేదు, నేను చెప్పేది ఏంటంటే ఒక మనిషి ప్రవర్తన ఇతరుని ఎంత ప్రభావం చేస్తుంది అని చెప్తున్నాను. ఇందాక మీరు చెప్పినట్లుగా ప్రిన్సిపల్ ఎవరైతే నీట్ ర్యాంక్ రాలేదని కొన్న కూతురిని చంపినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, ఆ అమ్మాయిలాగా మరెంతో మంది ఆ ప్రిన్సిపల్ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంకెంత ఇబ్బంది పడ్డారో ఇన్ని సంవత్సరాల పాటు. ఇక్కడ ఇతరులు ఏమనుకుంటారో అనే ముసుగు తీసేసి నేనుగా జీవిస్తాను, నా జీవితం ఇది అనేటువంటి తల్లిదండ్రులు ఆలోచన చేసి పిల్లల్ని కూడా అలాగే జీవించగలిగినప్పుడు మనం ఒక సచిన్ టెండూల్కర్ని చూస్తాం, ఒక విశ్వనాథ్ ఆనంద్ని చూస్తాం, ఒక ధోనిని చూస్తాం, ఒక ఏఆర్ రెహమాన్ని చూస్తాం. అలా కానప్పుడు అందరినీ ఒకే మోసలు వేసి ఇందాక సార్ చెప్పినట్టు అందరూ ఐఐటీషన్లే కావాలని చూస్తాం. ఇవన్నీ పక్కన పెడితే ఏం అవ్వాలో డిసైడ్ అవ్వాల్సింది ఆ అబ్బాయి. నువ్వు మహాండగా 25 ఏళ్ళు పెంచుతావు, ఆ తర్వాత 75 ఏళ్ళు బ్రతకాల్సింది ఆ అబ్బాయి. అసలు ఈ క్రికెటరో, యాక్టరో, లేకపోతే యాంకరో, లేకపోతే సైకాలజిస్టో ఇవన్నీ కాకుండా అతను అతి సామాన్యంగా జీవించాలనుకుంటే లెట్ హిమ్ కదా.
మనం ఎందుకు అది కూడా బలవంతం చేసి టీచర్లతో రుద్దుతున్నాం? మాట్లాడాలండి. తల్లిదండ్రులు ప్రతి నెల స్కూల్కి వెళ్ళి పిల్లలు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చర్చించినప్పుడు మాత్రమే అటు సమాజం, ఇటు తల్లిదండ్రులు, ఇటు టీచర్లు, అధ్యాపకులు కలిసి పిల్లల జీవితానికి ఒక మ్యాప్ తయారు చేసినప్పుడు పిల్లలు బాగుంటారు. మీ Right. అబ్బాయి లెక్కల్లో బాగా ఉండడు అన్నప్పుడు అతన్ని మీరు ఐఐటి రాయిస్తే లాభం ఏంటి? అంతే మీ కదా. అబ్బాయికి ఫిజిక్స్ రాదు అన్నప్పుడు వాడిని తీసుకెళ్లి మీరు న్యూటన్ థియరీ చెప్పమంటే ఎలాగా? సో పిల్లలతో మనోభావాలు చర్చించినప్పుడు తల్లిదండ్రులు టీచర్లతో చర్చిస్తూ ఉండాలి. సో అటు అధ్యాపకులు, ఇటు తల్లిదండ్రులు, తోటి సమాజం, ఈ మూడు ట్రయాంగిల్ మధ్యన మాత్రమే పిల్లాడి యొక్క ఎదుగుదల, పిల్ల యొక్క భావావేశాలు జరుగుతాయి. కాబట్టి ఈ మూడు సమానమైన కీలక పాత్ర పోషిస్తాయని నేను బలంగా నమ్ముతానండి. రైట్, ఓకే అండి. ఫైనల్గా కోటేశ్వరరావు గారు, ఈ ఏదైతే క్రైమ్ ఎక్కువగా జరుగుతుందో, ఈ క్రైమ్ మెంటాలిటీ కావచ్చు, లేకపోతే నేర ప్రవృత్తి ఎందుకు ఇంతలా మితిమీరిపోతోంది, తగ్గించుకోవాలంటే సమాజంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది వన్ లైన్లో చెప్పేసి కంక్లూడ్ చేసేద్దాం. నేర ప్రవృత్తి పెరగటం, తగ్గించుకోవడం అనేటువంటిది అది వ్యక్తుల మీద ఆధారపడి ఉండదు. వ్యక్తుల చుట్టూ ఉన్నటువంటి మనం ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటి మాటలు, అన్ని పరిస్థితులు, అభిప్రాయాలు ఏవైతే అనుకుంటున్నామో వాటన్నింటి ప్రభావం నేరాల మీద ఉంటుంది అనేది మనం గమనించాలి. నేను చివరిలో ఒక ఉదాహరణ చెప్తా. చెప్పండి. ఈ మేఘాలయ ఉదంతం అంటే ఆ అమ్మాయి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకొని ఆ ఫోటోలు చూస్తే ఎంత సంతోషంగా ఉందో అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి మనసులో ఏ విధమైనటువంటి భావం ఉందో మనకి తర్వాత తెలిసింది. అవును. ఒక 100 సంవత్సరాల క్రితం ఒక హాలీవుడ్ నటి ఒక తోటి నటుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్కి వెళ్ళిన తర్వాత గదిలో ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన? ఇతనితోటి నా లైఫ్ సరిగ్గా గడవదేమో అనేటువంటి ఆలోచన వచ్చేసి హనీమూన్ గది నుంచి బయటకు వచ్చి బయట గడిపెట్టేసి అమ్మాయి పారిపోయింది. ఓకే. తర్వాత ఎవడో తీశాడు. నేను అదే చెప్పా ఈ మేఘాలయ ఉదంతం జరిగినప్పుడు, అమ్మా నీకు ఇష్టం లేకపోతే చేసుకున్నటువంటి వాడిని చంపడం కాదు, నిన్ను బలవంతం చేసినటువంటి నీ అన్నో నీ తల్లిదండ్రులను మిమ్మల్నే చంపేస్తానని చెప్పేసి నువ్వు చెప్పగలిగినప్పుడు ఇంకొక అమాయకుడు బలిగాడు. ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లి ఆ విధమైనటువంటి ధైర్యం తెచ్చుకోవాలి, తెగింపు తెచ్చుకోవాలి. అనేక సినిమాల్లో మనం అటువంటి చూపిస్తున్నాం కదా, అనేక సినిమాల్లో చూపించాం కదా. ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అదే చెప్తుంది కదా, నేను చెప్పను నువ్వే చెప్పాలి అని చెప్పేసి హీరోతో చెప్తుంది కదా. అవును అవును. అదే విధంగా అటువంటిది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బలవంతంగా ఏది ఇష్టం లేకుండా చేసేటప్పుడు అటువంటి తెగింపు చేసుకున్నాడని చంపేయడం కాదు, చేసేవాళ్ళని చంపేస్తామని చెప్పేసి చెప్పాలని కూడా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని సరే ఇవన్నీ మనం సరదాగా చెప్పుకున్నప్పటికీ అటువంటి ధైర్యం వస్తేనే ఆ మూర్ఖపు తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు వెనక్కి తగ్గుతారు అనేది నేను ఈ సందర్భంగా చివరిలో చెప్పవచ్చు. రైట్. మళ్ళీ ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళ కోసం కాదు, ఇందాక నెహ్రూ గారు అన్నట్లు ఆ నలుగురి కోసం. ఆ బ్రహ్మ పదార్థం ఉంటుంది కదా ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా, ఆ నలుగురు ఏమనుకుంటారు అని. ఆ నలుగురు ఎక్కడా ఉండరు, కానీ ప్రతి ఒక్కరు ఆ నలుగురి గురించే మాట్లాడుకుంటుంటారు. ఆ నలుగురు ఏమనుకుంటారు, నలుగురిలో నవ్వుల పాలవుతాం. ఇది మానేస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు. అది మానేసి మనం ఏంటి, మన కుటుంబం ఏంటి, మన కుటుంబ పరిస్థితులు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి అని ఆలోచించుకుంటే చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ నెహ్రూ గారు, కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసి అనేక విషయాల్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, ఇటీవల కాలంలో క్రైమ్ రేట్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కేవలం 1-2 కారణాలని చెప్పలేం, లేకపోతే క్రైమ్కి ఈ జెండర్ మాత్రమే అని జెండర్ బయాస్డ్గా కూడా దీన్ని డిస్క్రైబ్ చేయలేం. అంటే అన్ని రకాల జెండర్స్ లేకపోతే అన్ని రకాల వయస్సుల వాళ్ళు హత్యలు చేసేటువంటి ఒక స్థితికి ఈరోజు సమాజం దిగజారింది. పెంపకం కావచ్చు, సమాజ పరిస్థితులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఈ అన్ని క్రైమ్స్కి మూలం అవుతున్నాయి. అసలు ఈ క్రైమ్కి మూలం ఏంటి, ఎందుకు జరుగుతోంది అనేటువంటి విషయాల్ని సమాజం కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే సరైనటువంటి మార్పు వస్తుంది. అప్పటి వరకు ఇలాంటి క్రైమ్స్ కొనసాగుతాయా మరి అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే సమాజంలో పూర్తి స్థాయి మార్పు వస్తే తప్ప, లేకపోతే ఒకరికి శిక్ష వేస్తేనో, లేకపోతే ఒక హత్య చేసినటువంటి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేస్తేనో ఉన్న పలంగా మార్పు అయితే రాదు. చాలా లోతుగా ఆలోచించి, లోతుగా విశ్లేషించుకొని మన చుట్టూ ఏం జరుగుతోంది, మన కుటుంబం బాగుండాలి అనేటువంటిది కాకుండా సమాజం మొత్తం బాగుండాలనేటువంటి ఆలోచనతోటి మనిషి ఎదిగినప్పుడే ఇవన్నీ కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.